ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ డాన్ విత్ రెడ్డి ఛానల్. ఇప్పుడు అమ్మమ్మ వంకాయ పచ్చిపులుసు చేస్తుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చూడండి, చింతపండు నానబెట్టుకుంటుంది. మీరు ఎంతమంది ఉంటే మీకు కావాల్సిన పచ్చిపులుసుకి కావాల్సినంత వేసుకోండి. మా అమ్మమ్మ కొంచెం నానబెట్టి పెట్టుకునింది. అలాగే ఇంతకుముందు ఒట్టిమిరపకాయలు నేతిలో వేయించి పెట్టుకునింది. ఇప్పుడు వంకాయ కాల్చి ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాం. వచ్చేయండి చూద్దాం. ఏమేమి కావాలో చెప్పమ్మమ్మ. ఉప్పు, కొత్తిమీర, ఎర్రగడ్డలు. ఉప్పు, కొత్తిమీర, ఎర్రగడ్డలు కావాలంట. చూడండి ఫ్రెండ్స్, అమ్మమ్మ మాటల్లో విన్నారు కదా. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఒట్టిమిరపకాయ వేయించుతుంది. ఏమేసినావా అమ్మమ్మ? నెయ్యి వేసినావా? నెయ్యి వేసి వేయించుతుంది. చూడండి, ఇప్పుడు చూడండి అమ్మమ్మ వంకాయ కాల్చేకి చెక్కుతుంది. కమ్మికి పొయ్యి వంటేయం లేదని గ్యాస్ మీద కాల్చేయమంటున్నాము. చూడండి, ఇప్పుడు చెక్కి కాలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అమ్మమ్మ వంకాయని కాలుస్తుంది. దానికి తక్కువ మంట ఉండాలంట, అందుకనే సిమ్లో పెట్టి కాలుస్తుంది. ఎక్కువ మంట ఉంటే పైన అంతా మాడిపోతుందంట, లోపల కాలదంట. పొయ్యి మీద అయితే నిప్పుల మీద బాగుంటుంది అని చెప్పింది, కానీ ఇప్పుడు మేము స్టవ్ మీద వెలిగిస్తున్నాం. ఇది మా అమ్మమ్మ చాలా బాగా చేస్తుంది. చిన్నప్పుడు ఒకసారి చేసి పెట్టింది, నాకు ఫేవరెట్ అయిపోయింది అప్పటి నుంచి. దానికోసం అన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టుకుని చూడండి. కొత్తిమీర, నేతిలో వేయించిన ఒట్టిమిరపకాయలు, ఎర్రగడ్డ, అలాగే చింతపండు నానబెట్టి పెట్టుకునింది, ఉప్పు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్దీ రెసిపీ. అసలు ఆయిలే అవసరం లేదు దీనికి. చాలా టేస్ట్గా ఉంటుంది. అమ్మమ్మ దగ్గరే తినిపించి టేస్ట్ ఎలా ఉందో చెప్పిస్తాను మీకు. చూడండి, కమ్మికి కుచ్చుకొని చిన్నగా కాలుస్తుంది వాటిల్ని నీట్గా. చూడండి ఫ్రెండ్స్, అమ్మమ్మ ఎంత బాగా అంతలకలా సమానంగా కాల్చుకునింది. ఇది నాటు వంకాయ. అమ్మమ్మ ఇంట్లో స్వయంగా పండించింది, అమ్మ దగ్గరికి తీసుకొని వచ్చింది. ఏం కెమికల్స్ లేకున్నా ఇలాగా చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు అన్ని కెమికల్సే కదా. అమ్మమ్మ ఇంటి దగ్గరే అమ్మమ్మకు కావాల్సిందేటి పండించుకుంటుంది అనమాట. ఇక్కడ మా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు అన్నీ పట్టుకొని వస్తుంది. ఏమేమి ఉన్నాయో అవన్నీ వద్దన్నా కొని మోసుకొని వస్తుంది. ఏమైనా అమ్మ ప్రేమే కదా ఫ్రెండ్స్. ఈ ఏజ్ అయినా కొని మా కోసం అన్నీ నీట్గా వండి పెడుతుంది రుచికరంగా. మా అమ్మమ్మకి బయట ఫుడ్ అంటే అలాంటివన్నీ ఇష్టం ఉండదు. వచ్చినప్పుడు మేము వద్దన్నా కూడా ఇలాగా మా అమ్మమ్మ చేతులతో మాకు అన్నీ చేయిస్తూ ఉంటుంది. బట్టలు కూడా అన్నీ ఉతికిస్తుంది వద్దన్నా గుని, ఈ ఏజ్లో గుని. ఇప్పుడు కొత్తిమీర కోసి పెట్టుకుంటుంది, చిన్న చిన్న పీసెస్గా తరికొని పెట్టుకుంటుంది ముందుగానే. వంకాయ చూడండి ఎంత బాగా కాలిందో అన్ని సైడ్స్. చూడండి, పొట్టు వచ్చేస్తుంది. ఒట్టిమిరపకాయలు వచ్చి నేతిలో వేయించుకునింది. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటుంది ముందుగానే. అమ్మమ్మ కొంచెం పెట్టాల్సా. అంతా పొట్టు వలుసుకునేస్తుంది పైన ఉండేది. మామూలుగా అయితే పొయ్యిలో అయితే ఎట్లా చేస్తావమ్మమ్మ? పొయ్యిలో అయితే కాల్చేది ఈజీ అంట. లోపల నిప్పులు ఉంటాయి కదా, దాంట్లోకి దూర్చేస్తే బాగా మెత్తగా ఉడికిపోతుందంట. స్టవ్ మీద అయితే కొద్దిగా లేట్ అవుతుంది. పొయ్యిలో అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది అని చెప్తుంది అమ్మమ్మ.
కాలుతుంది, అందుకనే ఊపుకుంటూ ఒలుస్తుంది పొట్టు. మీకు ఇంకా అమ్మమ్మ వీడియోస్ కావాలంటే చెప్పండి, మంచి మంచి వీడియోస్ అన్నీ పెడతాను. అలాగే మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అమ్మమ్మ ఇష్టం ఉన్న వాళ్ళు ఐ లవ్ యూ మా అని కామెంట్ మటుకు మర్చిపోకుండా చేయండి. చూడండి, నీటు వంకాయ వలిసి పెట్టుకునింది. ఇక్కడ కొత్తిమీర పీసెస్ కట్ చేసి పెట్టుకునింది. ఇప్పుడు ఆనియన్ కట్ చేస్తుంది. అమ్మమ్మ ఒట్టిమిరకాయ వేసుకోవాలా అమ్మమ్మ? ఒట్టిమిరకాయ అయినా వేసుకోవచ్చు, పచ్చిదైనా వేసుకోవచ్చు. పచ్చిమిరకాయ వేసుకున్నా కూడా నేతిలో వేయించుకోవాలంట, ఏదైనా వేసుకోవచ్చంట. ఏది టేస్ట్ బాగుంటుంది అమ్మమ్మ? ఒట్టిదే బాగుంటుంది. ఒట్టిమిరకాయ టేస్ట్ కూడా బాగుంటుందంట. చూడండి, ఇప్పుడు చింతపండులో రాళ్ళుప్పు తగినంత వేసుకునింది, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు అమ్మమ్మ వేసింది మాకు సరిపోతుంది అనమాట. ఇప్పుడు అదంతా బాగా చింతపండు గుజ్జు వచ్చేలాగా పిసుక్కుంటుంది. ఆల్రెడీ కడిగి పెట్టుకునింది కాబట్టి బాగా ఇప్పుడు పిసికి అదంతా పిప్పి ఎత్తేస్తుందంట. మా అమ్మమ్మ ఈ ఏజ్లో కొని ఇల్లు అంతా నీట్గా పెట్టుకుంటుంది. ఇప్పుడు తినిన గిన్నెలు అప్పుడే కడిగేయాలి, అన్నీ నీట్గా చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, వట్టిమిరకాయలు చింతపండు పిసుక్కునింది కదా, ఇప్పుడు వట్టిమిరకాయలు కూడా అందులో వేసి బాగా పిసుక్కునేయాలంట. ఇలా చేత్తో పిసికితేనే టేస్ట్ చాలా బాగుంటుందంట. ఇప్పుడు అందరూ మిక్సీకి వేస్తారు, అలా బాగుండదు. ఇలా తింజుడు మళ్ళీ చెప్పు అంటుంది అమ్మమ్మ. ముందు ఇలానే చేసేవాళ్ళు కదా, ముందు మిక్సీలో అవేం లేవు కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, అంతా బాగా పిసుక్కునేసింది. అదంతా బాగా పిండేసి వేస్టేజ్ అంతా తీయేస్తుంది, పిప్పి అంతా. చింతపండు అలాగే ఒట్టిమిరకాయ అవన్నీ తీయేస్తుంది, బాగా అంతా మిక్స్ చేసి. చూడండి, నీట్గా చేసింది. మీలో ఎంతమందికి ఇలాగా చేత్తో పిసికి చేసేది తినడం ఇష్టం? అలాగే మీలో ఎంతమందికి తెలుసో ఈ రెసిపీ కామెంట్ చేయండి. ఇప్పుడు అన్నీ వంకాయ అన్నీ బాగా పిసికి వేసుకునేస్తుంది, కొత్తిమీర వంకాయ అన్నీ వేసి బాగా పిసుక్కుంటుంది. చూడండి, వంకాయ వేసింది కదా అందుకని బాగా పిసుకుతుంది. చూడండి, దాని అమ్మమ్మ ఎత్తి చూపిస్తాను చూడండి, ఆడాడ పీసెస్ దాన్ని చూడండి. అలా బాగా నలుపుకునేయాలంట, చేత్తో నలుపుకుంటేనే ఆ టేస్ట్ ఉంటుందంట బాగా. ఇప్పుడు కూడా మా అమ్మమ్మ మాకు గోరుముద్దలు పెడుతుంది ప్రేమగా. మీలో ఎంతమందికి అమ్మమ్మ గారు గోరుముద్దలు తినిపిస్తారు మాలాగా? ఎర్రగడ్డలన్నీ వేస్తుంది చూడండి. అంతే, ఈజీ అండ్ సింపుల్, టేస్టీ, హెల్దీ పచ్చిపులుసు రెడీ అయిపోయింది. వంకాయ పచ్చిపులుసు. 10కి ఎన్ని మార్క్స్ వేస్తారో చెప్పండి. అలాగే అమ్మమ్మ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో ఐ లవ్ యూ మా అని కామెంట్ మటుకు చేయడం మర్చిపోకండి. చూడండి, అన్నీ బాగా పిసుక్కునేసింది. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అమ్మమ్మ చేతి వంకాయ పచ్చిపులుసు రెడీ అయిపోయింది. కాల్చి చేసిన వంకాయ పచ్చిపులుసు. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాం ఎలాగుందో. అమ్మమ్మ నాకు గోరుముద్దలు పెడుతుందంట, చేతికి ఇమ్మా అంటే వద్దు నేనే తినిపిస్తా ఉంటుంది. అమ్మమ్మే కలిపి పెడుతుందంట.
ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. మేము ఏ వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. ఇప్పుడు అమ్మమ్మ కలిపించి చూడండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. అన్నీ కరెక్ట్గా వేసింది ఒకేసారికి. కారం, ఉప్పు అన్నీ సరిపోయేలాగా. నేనైతే ఇలా వేయలేనమాట. ఏమైనా అమ్మమ్మే. సూపర్గా ఉంది అమ్మమ్మ. ఇంకొక ముద్ద పెట్టు. నువ్వు టేస్ట్ చేయమా. ఎట్లుందమ్మమ్మ? సూపర్. మీరు కూడా చేసుకోండి అని చెప్పమ్మమ్మ. మీరు కూడా ఇట్లాంటిది బాగా చేసుకొని తినచ్చు. మనకి తగినంత, మనకి ఎంత కావాలంటే అంత వేసుకొని కలుపుకోవచ్చు. బయట ఫుడ్ అంతా తినద్దండి, ఇలా హెల్తీగా చేసుకొని తినండి అని చెప్పు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పమ్మమ్మ. నాకు ఓకే, బాయ్ ఫ్రెండ్స్.